హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. బెల్లం మాగాయ్ ఎంతమందికి ఇష్టం అండి? నాకు కామెంట్ చేయండి. బెల్లం మాగాయ్ అంటే ఎంతమందికి ఇష్టమో. ఇది ఎంత సూపర్ టేస్టీ అంటే మరి ఇంక మాటల్లో చెప్పలేము. తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా మెత్తగా చిన్న చిన్న ముక్కలు కూడా ఉంటాయి కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. సో టెంకు అది ఏమీ ఇందులో ఉండదు కాబట్టి హ్యాపీగా అలా తినేయచ్చు. దోశ అండ్ ఎనీ టిఫిన్స్లోకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ మ్యాంగోస్ పీసెస్ని నేను 4 బౌల్స్ తీసుకున్నానండి. మనం మామిడి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయించుకోవాలన్నమాట. తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి మొత్తం పెట్టేటప్పుడు. సో నాకు దీంతో 4 బౌల్ తీసుకున్నాను కదా, మీకు ఆ క్వాంటిటీ లెక్కనే చెప్తాను నేను కొలతలు. మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీరు కొలతలు మార్చుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1/2 కప్పు హాఫ్ బౌల్ సాల్ట్ యూస్ చేశాను. సాల్ట్ వేసానండి. అలాగే 1/2 కప్పు ఆవపిండి కూడా వేసాను. అలాగే 1/2 కప్పు కారం అండి. పచ్చళ్ళ కారమే తీసుకోవాలి. పచ్చళ్ళ కారం కాకుండా ఇంకే కారం తీసుకున్నా అంత అంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది అనమాట. పచ్చళ్ళ కారమే తీసుకున్నాను నేను. ఇది ఒక 1/2 కప్ కూడా వేసేసి మనం అలాగే మెంతులు నేను వేస్తానండి. మెంతిపిండి కూడా అనమాట. అది 1 స్పూన్ వేసేసాను అనమాట. సో ఇదన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఇంక మనం చేత్తోనే కలుపుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం లేదు. మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బెల్లం నేను 2 బౌల్స్ తీసుకున్నాను. మీరు 2.5 బౌల్స్ అయినా తీసుకోవచ్చు. తీయగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. లేదు అని అనుకుంటే 2 బౌల్స్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. అండ్ ఇదేంటంటే మనం ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో కలిపినా పర్వాలేదు, స్పూన్తో కలిపినా పర్వాలేదు. స్పూన్ అయితే మ్యాక్సిమం సరిగ్గా కలవంటే చిన్న ముక్కలు కాబట్టి సో చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇందులో ఆయిల్ కూడా వేయాలండి. యాక్చువల్లీ ఆయిల్ ఎంత వేసుకోవాలంటే 3/4 బౌల్ ఆయిల్ సరిపోతుంది. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 3/4 బౌల్ ఆయిల్ అనేది సరిపోతుందండి, హ్యాపీగా సరిపోతుంది అనమాట. మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకొని బెల్లం వేసాం కదా, కొంచెం ఇలా లూజ్గా వాటర్గా ఉంటుంది. సో అంతా ఒక టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో బెల్లం ఆయిల్ మా తీపి మాగాయలో ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి, ఎక్కువేం పట్టదు. 3/4 బౌల్ సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను నువ్వుల నూనె లేదా మనం గ్రౌండ్నట్ ఆయిల్ అని యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను, పల్లి నూనె. అండ్ 3 డేస్ దీన్ని సపరేట్గా పెట్టేయాలన్నమాట, మూత పెట్టేసి. చూసారా, 3rd డే నేను తీస్తే ఎంత బాగుందో అసలు. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ బేషన్లో వేసుకొని తిరక్క కలుపుకొని ఒక పోట్ అండి, ఒక పోట్ ఎండలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా దగ్గరగా అయిపోతుంది మొత్తం ఆవకాయ అంతా. దీన్ని ఎక్కువ ఎండబెట్టాల్సిన పని కూడా ఉండదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. టిఫిన్స్లోకి హ్యాపీగా పెట్టొచ్చు ఇది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇదే పద్ధతిలో మీరు పెట్టారంటే బెల్లం మాగాయ్ అదిరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.